తలుపు కొట్టాను. ఏంటమ్మా పెద్దావిడ, ఇంకా నువ్వు వెళ్ళిపోలేదా? అసలే రోజులు బాలేదు, రోగాల రోజులు. నేను కూడా రోగానికి భయపడితే ఇలాగే. ఈ ఊర్లో 4 మెతుకులు తిన్నానుగా. ఈ వేపాకు చలవతో ఈ ఊరికి శాంతి చేయాలని నీ తలుపు కొట్టాను. ఈ అర్ధరాత్రిపడి యాపాకు నూరడం ఏమిటి? ఎందుకు? దేనికోసమమ్మా? అది కాదే, నడిజావు దాటితే మహమ్మారులు ఈ ఊరి పొలిమేరలు దాటుతున్నారే. ఈ ఊరిని మొత్తం తినేస్తారే. మానవ మాత్రులం, మనం ఏం చేయగలం చెప్పు? కాపాడితే ఆ అమ్మోరు తల్లే కాపాడాలి. చూడు, ఈ వేప నీళ్లు ఈ ఊళ్ళో ప్రతి గడప మీద చల్లుకుంటూ పొలిమేర దాకా వెళ్ళి పొలిమేరలో పోసిరా. బాగుంది నీ చాదస్తం. ఈ అర్ధరాత్రి అలా ఊరంతా నీళ్లు చల్లుతూ కూర్చుంటే నా గుడిసెవరు చూస్తారు? చాదస్తం కాదే, ఈ నీళ్లు చల్లితే ఏ రోగం ఈ ఊరి పొలిమేర దాటదు. తొలిజావు కల్లా చల్లిరా. నువ్వు తిరిగొచ్చే వరకు నేనిక్కడి నుంచి వెళ్ళను. నిజంగా ఉంటావా మరి? నిజంగా ఉంటాను. నువ్వు తిరిగి నా దగ్గరకు వచ్చే వరకు ఈ గుడిసె నుంచే కాదు, ఈ ఊరి నుంచే వెళ్ళను. నా మీదొట్టు. నీ మీద ఒట్టు. చూడు, వెనక్కి మాత్రం తిరిగి చూడకుండా వెళ్ళు. సరే, నీ మాట నన్ను వెళ్తున్నాను. నా ఇల్లు జాగ్రత్తమ్మావు. ఒట్టేసావు, మర్చిపోకు. ఈ ఆపగల్లాపి ఎన్నెళ్ళకు జల్లాలో ఏంటో. తెల్లారిపోతేమో. ఒప్పుకున్నాక తప్పుద్దా మరి? అయ్యో, ముసలిది ఎంగిలి పడిందో లేదో. ఉట్టి మీద అన్నం ఉంది, పెట్టుకు తినమని చెప్పొచ్చుంటే బాగుండేది. చెప్పొత్తాను. ఇంటికొచ్చింది అమ్మోరు తల్ల. ఊరిని కాపాడడానికి వచ్చిందా? ఆ తల్లి ఎప్పుడూ ఇక్కడే ఉంటే ఈ ఊరికి ఏ చెడు రాదుగా. కానీ తెల్లారితే ఆ తల్లి వెళ్ళిపోతేమో. నువ్వు తిరిగొచ్చేదాకా ఈ ఊరి నుంచి నేను వెళ్ళను. నేను తిరిగి వచ్చేదాకా వెళ్ళనని నా మీద కొట్టేసింది కదా. నేను తిరిగి వెళ్ళను. అమ్మోరు తల్లిని ఈ ఊరి నుంచి తిరిగి వెళ్ళనివ్వను. అమ్మా, నేనొచ్చేదాకా వెళ్ళనని మాటిచ్చావు. ఉంటావుగా? ఉంటానే, ఎప్పటికీ ఇక్కడే ఉంటాను. నీ త్యాగాన్ని నా రూపుగా చేసుకుని ఇక్కడే అమ్మోరుగా వెలుస్తాను. నీకిచ్చిన మాట ప్రకారం ఈ ఊరి గ్రామదేవతనవుతాను. గ్రామదేవతనవుతాను. Share chat. Share chat. Share chat.